హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బేబీస్ కోసం క్యారెట్ రైస్ చేస్తున్నాం. ముందుగా మనం బియ్యం, కందిపప్పు, మినపప్పు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత గార్లిక్, జీలకర్ర దంచి పక్కన పెట్టుకోవాలి. నేను మా బేబీ కోసం అని 2 లీటర్స్ కుక్కర్ తెప్పించుకున్నాను. రోజు నేను అందులోనే తనకి ఫుడ్ చేస్తాను. ఇప్పుడు మనం అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర, ఆవాలు, దంచి పెట్టుకున్న గార్లిక్ యాడ్ చేసుకోవాలి. గార్లిక్ చాలా మంచిది, మంచి డైజెషన్ ఇస్తుంది బేబీస్కి, ఇంకా మంచి ఫ్లేవర్ కూడా ఇస్తుంది. తర్వాత పక్కకి మనం ఆనియన్స్ ఇంకా క్యారెట్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆనియన్స్ యాడ్ చేశాక కొంచెం ఎర్రగా వేగాక చిటికెడు పసుపు వేసుకోవాలి. తర్వాత క్యారెట్స్ యాడ్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని అవి ఆయిల్లో మంచిగా వేగాక మనం కడిగి పెట్టుకున్న రైస్, పప్పులు యాడ్ చేసుకొని అవి కూడా ఆయిల్లో మంచిగా మక్కాలి. ఆయిల్లో మంచిగా మక్కడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది రైస్కి. బేబీస్ హ్యాపీగా తినేస్తారు. క్యారెట్స్లో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. అందుకనే క్యారెట్ రైస్ వీక్లీ ట్వైస్ అన్న అట్లా ఇవ్వండి, బేబీస్కి చాలా మంచిది. ఇంకా పెప్పర్ కూడా యాడ్ చేయాలి. యాక్చువల్గా నేను మర్చిపోయాను. ఇప్పుడు సరిపడా మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. సరిపడా వాటర్ యాడ్ కొంచెం వాటర్ ఎక్కువనే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే బేబీస్కి కొంచెం లిక్విడ్ లాగానే ఉంటే బాగుంటుంది కదా. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని 5 to 6 విజిల్స్ వచ్చేదాకా పెట్టాలి. విజిల్స్ అయిపోయింది, ఇంకా రెడీ అయింది రైస్. ఇప్పుడు స్మాష్ చేసుకోవాలి. మెత్తగా చేసుకొని బేబీస్కి పెట్టాలి, ఎందుకంటే మనలాగా గట్టిగా తినలేరు కదా బేబీస్. అందుకని మెత్తగా స్మాష్ చేసి పెట్టాలి. కొంచెం చూడండి, కొంచెం వాటర్ ఉంది. నేను 5 to 6 విజిల్స్ పెట్టాక కూడా ఇప్పుడు మెత్తగా అయ్యాక రెడీ టు సర్వ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చూడండి, ఇప్పుడు మంచిగా సర్వ్ చేయొచ్చు. ఇంకా అయిపోయింది. ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.